హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ రోటి పచ్చడి చూసేద్దాం. మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఒక్కొక్కరికి నోట్లో నీళ్లు ఇట్లే ఊరుతాయి అనమాట. ఎట్లాగో మామిడికాయ నిల్వ పచ్చడికి ఇంకా చాలా రోజులు టైం ఉంది. ఆ లోపు మనకి క్రేవింగ్స్ తగ్గడానికే ఈ రోటి పచ్చడి అనమాట. ఇంకా మా సైడు జీడి పచ్చడి అని కూడా అంటారు. సరే ఇంకా ఫస్ట్ ఒక మామిడికాయని తీసుకుంటా. నేను పుల్లటి మామిడికాయ అనమాట. మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నేను చెక్కు తీయట్లేదు. మామిడికాయని మంచిగా వాటర్ లేకుండా నీట్గా తుడుచుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలన్నమాట మంచిగా వేయించుకొని పక్క పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర రోట్లో వేసుకొని మంచిగా దంచేసుకోవాలి. ఫస్ట్ స్లోగా దంచుకోవాలన్నమాట, ఎందుకంటే ఎగిరి కింద పడతాయి. ఇట్లా దంచుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా దీన్నే ఆవపిండి అని అంటారు. మామిడికాయకి ఆవపిండి లేనిది అసలు టేస్టే ఉండదు అనమాట. ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. కొన్ని వేసుకొని దంచుకోవాలి, అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. ఇట్లా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారము, 1.5 స్పూన్ దొడ్డుప్పు, 1.5 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి నూరేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాల, మెంతుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడిని నూరుకోవాలి. మరి మెత్తగా నూరుకోవద్దు, కొంచెం కచ్చపచ్చగా ఉంటే పచ్చడి సూపర్ టేస్ట్ ఉన్నది అనమాట. ఎట్లాగో రోట్లో నూరుకుంటున్నాం కాబట్టి ఆ టేస్టే వేరనమాట. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇట్లా నూరుకొని. ఆ తర్వాత పచ్చడిని పోపు పెట్టేసుకుందాము. ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 దాకా ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూను ఇంగు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తము. అసలు ఈ పచ్చడి నాకు చేసే అంతసేపు కూడా నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తినాలి అని. ఇంకా మామిడికాయ పచ్చడి, మామిడికాయలు అనగానే చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి కదా. మామిడికాయలు అంటే అదొక ఎమోషన్ అసలుకి. ఈ మామిడికాయ రోటి పచ్చడి వేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.